నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 మరియు 38వ డివిజన్ నాయకులు, నెల్లూరు రూరల్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు కనకట్ల మోహనరావు మరియు షేక్ సందాని బాషా ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు. సార్ వడ్డాలి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డాలి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, వడ్డాలి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డాలి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డాలి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డాలి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. సార్ మేడం మేడం అన్న అందరూ మొబైల్ సార్ 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 రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులు కె మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి వారి మిత్రులకు తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఎన్నో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎన్ని చూసి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం చాలా సంతోషంగా, తప్పకుండా వారికి గౌరవం కల్పిస్తూ, అదేవిధంగా ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్న వారికి వీరిని అందరినీ సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని శక్తి తిరుగులేని శక్తిగా చేయడం లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని దీని ద్వారా ఈరోజు 38వ డివిజన్లోని ఎక్కేమిట్ట ప్రాంతం నుండి బాబుల్బాయ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు ఆకర్షితులై ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే కార్యకర్తల పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్తో ఈరోజు చూసి ఎవరు పిలవకుండానంటే మా అంతటి మేము తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు టెక్కేమిట్ట ప్రాంతం నుండి దాదాపుగా ఒక 50 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. అందులో ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యంగా రజియా, పర్వీన్, వీళ్ళందరూ కూడా ఈ మక్బూల్ జాన్ వీళ్ళందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము. శ్రీధర్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యేగా నుంచి పరిచయం ఉంది బాగా. నేను ఉద్యోగ రీత్యా రాలేకపోయాను, కొన్ని కారణాల వల్ల వైసీపీలో ఉండాల్సి వచ్చింది. శ్రీధర్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు 1-to-1 ప్రోగ్రాం అన్నీ నచ్చి
నేను పార్టీలో మన శ్రీధర్రెడ్డి జూనియర్ అంతంతో నేను తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి వైసీపీలో ఉన్నాను. నేను ఫస్ట్ నగర కార్యదర్శిగా పనిచేశాను, ఆ తర్వాత జిల్లా సెక్రటరీగా పనిచేశాను. ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీతో పనిచేస్తున్నాను. ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా కష్టాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే మంచివారు. అప్పుడు ఆ రోజు కరోనాలో కూడా ఆదుకున్న కార్యకర్తలకి మహానుభావులు మంచివారు శ్రీధర్రెడ్డి అన్న వాళ్ళు దాంట్లో పనిచేస్తామని తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేస్తామని